మన అందరికీ ఎంతో ప్రత్యేకంగా అనిపించే పండుగ గణేష్ చతుర్థి. కానీ ఒకప్పుడు ఈ పండుగ దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందంటే ఆశ్చర్యంగా ఉంది కదా. 1890ల కాలంలో బ్రిటిష్ వాళ్ళు ప్రజల మధ్య ఏ సమావేశాలు జరగకూడదని నిషేధం చేశారు. ఎవరైనా దేశభక్తి మీద మాట్లాడినా, చైతన్యం పంచినా వెంటనే అరెస్టు. అప్పుడు బాలగంగాధర్ తిలక్ గారు ఓ చక్కటి ఆలోచన చేశారు. గణేష్ చతుర్థి పండుగను ఇంటిలో జరుపుకునే తీరుని మార్చి బయట గణేశుడి మండపాలు ఏర్పాటు చేశారు. అక్కడ డివోషనల్ కార్యక్రమాలు కాకుండా జాతీయ గీతాలు, దేశభక్తి ప్రసంగాలు, కవితాల పఠనం లాంటివి కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ల వలన ప్రజలందరూ ఒక చోట కలుసుకునే అవకాశం వచ్చింది. బ్రిటిష్ పాలనపై విమర్శలు వినిపించసాగాయి. ప్రజల్లో జాతీయ చైతన్యం మొదలైంది. తిలక్ గారు గణేష్ పండుగను భక్తి పేరుతో దేశోద్ధారానికి వేదికగా మార్చారు. ఇది చిన్న విషయం కాదు. ఆ కాలంలో ఇది చాలా ధైర్యవంతమైన అడుగు. ఇప్పుడు కూడా గణేష్ పండుగ అంటే ఏ వయసు అయినా అందరికీ ఆనందమే. స్నేహితులు కలిసిపోతారు, ఊరంతా ఉత్సాహంగా ఉంటుంది. ఇది భక్తి పండుగ మాత్రమే కాదు, మన అందరినీ ఒక్కటిగా చేసే వేదిక కూడా. వందే మాతరం.